అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరిగే నీటిలో పిండి వేసుకొని చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు సింపుల్గా చేసి చూపిస్తాను అండి. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ట్రై చేయండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. జస్ట్ బాయిల్ అయితే సరిపోతుంది. వేడి చేసుకున్నట్టు నీళ్ళని ఒక బౌల్ తీసుకొని, స్టీల్ బౌల్ తీసుకోవాలండి. స్టీల్ బౌల్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఇందులోకి 1 టీ స్పూన్ పంచదార, షుగర్ వేసుకోవాలి, చక్కెర, ఒక 1/4 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ 1 కప్పు మైదా తీసుకుంటున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళలో ఈ మైదా పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఒకసారి ఒక కప్పు క్వాంటిటీకి వాటర్కి 1.5 కప్పు దాకా అవుతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. కానీ చపాతీ పిండి గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా, లూజ్గా ఉండేలాగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను ఆ పదము. కొంచెం గట్టిపడిన పాట స్పూన్ తీసేసి చేత్తోనే కలుపుకోవాలండి. పిండి అంతా బాగా కలిసే విధంగా ఇలా గట్టి పదాన్ని వస్తుందండి. ఈ విధంగా వచ్చినప్పుడు ఇందులోకి కొంచెం నూనె చల్లుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలండి, 1 చెంచా వరకు. ఇదంతా బాగా కలపాలి. ఇలా నూనె వేసుకుంటే అంటుకోకుండా కరెక్ట్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఈ లోపల ఒక కప్పు తీసుకొని 2 స్పూన్లు మైదా వేసుకొని ఇక్కడ 2 స్పూన్లు వచ్చేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూద్దాం. పిండి అంతా కొంచెం లైట్గా గట్టిపడిందండి. ఇలా ఉండాలి. చేతికి ఆయిల్ పూసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా, సాలిడ్గా ఉంటుంది. ఇప్పుడు మనము బాల్స్ చేసుకుందాం. ఈ సైజులో చేసి పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 8 వచ్చాయండి. ఇందులో ఒక కుంట తీసుకొని మనం రెడీ చేసుకుందాం. ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ పూసుకోవాలండి. మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడ కొంచెం ఆయిల్ పూసుకోవాలి. పెట్టుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మన రుద్దే కర్రకు కూడా కొంచెం ఆయిల్ పూసుకోవాలి. పూసుకొని నిదానంగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ముందు చపాతీలాగా చేసుకోవాలండి. అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కనిపెట్టుకున్న మిశ్రమాన్ని 1 స్పూన్ ఇలా పోసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ అవ్వాలండి. ఇక్కడ ఫస్ట్ అంచులు వచ్చేసి సగం ఇలాగా మిగతా సగం వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలాగ ఒక తూరి ఇలా ఒకసారి ఇలా వేసుకొని అన్నీ ఈ విధంగా చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఇలా రుద్దుకోవాలి.
అంతేనండి. స్టవ్ మీద దోశ తవా పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని చేసుకోవాలండి. మంట మీడియం మంట మీద పెట్టుకొని రెండు పక్కల అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి మనకు కాలిందని ఎలా తెలుస్తుందంటే ఇలాగా ఒక సైడు బాగా ఇలా కాలాలి. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుందాం. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే పూరిలాగా పొంగుతాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇలా ఒక్కొక్క పక్క ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి రెండు సైడ్లు. చూసారా ఎలా వచ్చిందో, పొంగాయో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రోజు చపాతీ రొట్టెలు తింటుంటే బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రోమాలి రొట్టి. చాలా బాగుంటుందండి, సాఫ్ట్గా మెత్తగా. ఎప్పుడు చపాతీలు తిని బోర్ కొడుతుందంటే ఇలా ఒకసారి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మనం బయట తీసుకునే బదులు ఇంట్లోనే చేసుకొని తినొచ్చు. ఎప్పుడంటే ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా ఒకసారి రుచికి నోటికి సరిపడలేదన్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందని. చూసారా ఇలా లేయర్గా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. తుంచితే కూడా చాలా సాఫ్ట్గా తునిగిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ వీడియోలు కలుద్దాం. ధన్యవాదాలు.